హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో దీపావళి స్పెషల్ చూస్తున్నారు కదా, మైసూర్ పాక్ చేసుకున్నాను. ముందుగా దానికోసము ఒక కప్పు బేసన్ తీసుకొని దాన్ని జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక డెప్త్ ఉన్న బౌల్ తీసుకొని దానికి గీ రాసుకొని గీ వేసుకొని గీ అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు అస్సలు టైం ఉండదు. సో ముందే ఇవన్నీ నేను చెప్పినట్టుగా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గీ తీసుకొని 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నా నేను, అవకాడో ఆయిల్. మీరు కావాలంటే మొత్తం గీ కూడా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్ తీసుకోవచ్చు. దీన్ని ఇంకొక స్టవ్ మీద చిన్నగా పెట్టి గీని మొత్తం కరిగించుకోవాలి. అస్సలు స్టవ్ ఆపేయొద్దు, అది ప్యారలల్గా అలా స్టవ్ మీదనే వేడిగా ఉండాలి. మనం ఎందుకంటే వేడిదే వెయ్యాలి మిక్చర్లో, లేదు అంటే అంత బాగా రాదు మైసూర్ పాక్. ఇప్పుడు ఇంకొక బౌల్లో ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. చూసారు కదా, మంచిగా బాయిల్ అవుతుంది. నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, మీరు మీ ఇష్టం వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రాగానే మనం ఏదైతే జల్లెడ పట్టేసుకున్నామో బేసన్ని, దాన్ని లమ్స్ లేకుండా విస్కర్తో కలుపుకోవాలి. లోలో పెట్టండి. ఇప్పుడు స్టవ్ లో పెట్టి మెల్లిగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి విస్కర్తోని. మొత్తం లమ్స్ అన్నీ పోయాక మనం పక్కన గీ వేడి చేసుకుంటున్నాం కదా, దాన్ని మెల్లిమెల్లిగా 2 స్పూన్లు వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు వేసినప్పుడు ఫోమ్ వస్తుంది కదా, మీరు కలిపితే ఆ గీనంతా మిక్చర్ అంతా పీల్చేసేసుకుంటుంది. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని మళ్ళీ ఇంకో 2 స్పూన్లు అలా వేసుకుంటూ ఒక 6 టైమ్స్ వేసుకోవాలి. మనం ఒక్కసారిగా గీనంతా అందులో వేయకూడదు, కొంచెం మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూ. చూసారు కదా, మొత్తం కలుపుతున్నప్పుడు మొత్తం అది పీల్చేసుకుంటుంది గీనంతా, మిక్చర్ అంతా. మంచిగా ఫస్ట్ ఫోమ్ వస్తుంది, మనకు అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అయిపోదు. మీరు మొత్తం కలిపితే మీకు తెలిసిపోతుంది, అది మెల్లగా పీల్చేసేసుకొని ఒక 6 టైమ్స్ మెల్లిమెల్లిగా ఆ గీనంతా కంప్లీట్ చేసుకోవాలి మనము. పడుతుందండి మైసూర్ పాక్కి, చాలా గీ పడుతుంది, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే. నేను చెప్పిన ప్రాసెస్ అంతా, చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ పక్కాగా ఫాలో అవుతే చాలా బాగా వస్తుందండి మైసూర్ పాక్. మీరు వైట్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే నాన్ స్టిక్ ప్యాన్ లేదు, మీరు నాన్ స్టిక్ కూడా చేసుకోవచ్చు. ఎందులో చేసుకున్నా సేమ్ వస్తుంది, పెద్ద తేడా ఏం రాదు. నాకైతే నేను స్టీల్ ప్యాన్లో వేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కలుపుతూనే ఉండాలి మనం, అసలు గ్యాప్ ఇవ్వద్దు. అది నూనె పీల్చుకోగానే మళ్ళీ వేస్తూ ఉండాలి. అలా నేను ఒక 6 టైమ్స్ వేసుకున్నాను. ఫైనల్గా మీకు ఎలా తెలుస్తుంది అంటే అయిపోయింది అని, మిక్చర్ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంటుంది. మీరు మొదట్లో అబ్జర్వ్ చేసినట్టు ఇప్పుడు నాకు చూసారు కదా, ఫైనల్గా వచ్చేసరికి మొత్తము ఇట్లా సపరేట్ అయిపోతుంది కదా మిక్చర్ అంతా. దాని మీనింగ్ ఏంటి అంటే ఇంకొక 1-2 సెకండ్స్లో అయిపోతుంది నాది. ఫైనల్గా చూసారు కదా, గుల్లగా ఎలా మిక్చర్ అంతా ఎలా అయిపోయిందో. ఇప్పుడు నేను ఆల్రెడీ అందుకోసమే చెప్పాను కదా, ముందే అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ గీ రాసి పెట్టుకున్నాను కదా, అందులో తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఈ మిక్చర్ని వేసేస్తాను స్టవ్ ఆపేసేసి. ఎంత గుల్లగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు మిక్చర్ని బౌల్లో వేసినాక దాన్ని మీరు అస్సలు ప్రెస్ చేయొద్దు, జెంటిల్ ప్రెస్ చేయండి. ఇంకా లెవలప్ చేసుకోండి, చిన్న స్పూన్ తీసుకొని లెవలప్ చేసుకొని ఒక 10 or 15 మినిట్స్ టైమర్ పెట్టుకొని దాని తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ టైం ఇస్తే అది హార్డ్ అయిపోతుంది, మీకు కట్ చేయడం రాదు. సో ఓన్లీ 10 or 15 మినిట్స్ తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకొని ఒక 2 అవర్స్ మనం దీనికి రెస్ట్ ఇద్దాము. 2 అవర్స్ మూత పెట్టి రెస్ట్ చేసుకోండి. రెస్ట్ అయిపోయాక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి, స్వీట్ షాప్లో లాగా వస్తుంది. చూడండి, మధ్యలో బ్రౌన్ కలరు, ఇంకా పైన కింద కొంచెం లైటిష్ ఎల్లో కలరు. మీరు వైట్ షుగర్ వాడితే ఇంకా వేరే కొంచెం లైట్ కలర్లో వస్తుంది.
కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. నేను బ్రౌన్ షుగర్ వాడినా కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అంతే అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.